ఇక్కడ నేను వృషభ లగ్నం తీసుకున్నాను. లగ్నంలో గురువు ఉన్నాడు. అలాగే ద్వితీయ స్థానంలో లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు, అలాగే సప్తమ వ్యాధిపతి అయిన కుజుడు, కేతువు ఉన్నాడు. అలాగే రవి తృతీయ స్థానంలో, బుధుడు అంటే ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నాడు. ఇక్కడ అష్టమంలో రాహు ఉన్నాడు. అలాగే ఇక్కడ వచ్చేసి దశమ స్థానంలో తృతీయాధిపతి అయిన చంద్రుడు ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఉద్యోగపరంగా ఇక్కడ కష్టపడాలన్నమాట. ఎందుకంటే తృతీయాధిపతి చంద్రుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ వ్యయ స్థానంలో దశమాధిపతి ఉన్నాడు అనమాట. సో ఉద్యోగపరంగా అయితే బాగా కష్టపడాలి. చాలా ఆలస్యం అవుతుంది. ఆ ధనపరంగా కూడా కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యయ సప్తమాధిపతి యొక్క నక్షత్రంలో శుక్రుడు, లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ దశమాధిపతి వచ్చేసి వ్యయంలో పడ్డాడు. కానీ ఈయన వచ్చేసి శుక్ర ఫలితాలను ఇస్తాడు. ఈయన ధనస్థానంలో ఉన్నాడు, కానీ మృగశిర నక్షత్రంలో ఉన్నాడు కనుక ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇక్కడ వచ్చేసి నక్షత్రాలు ఎవరి నక్షత్రాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. మొదటగా గురువు లగ్నంలో గురువు ఉన్నాడు, ఇది చూసుకోవాలి మనం. అయితే ఇక్కడ వచ్చేసి కృత్తిక రవి నక్షత్రంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే రాహు కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు. సో ఎవరి జాతకంలో అయితే ఆ రా రాహుకేతువులు ఉన్న నక్షత్రంలో మిగతా గ్రహాలు ఉన్నట్లయితే అవి అఫ్లిక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఆ భావాలు అనేది చెడిపోతుంది. ఈ విధంగా మనం గుర్తించుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి గురువు డిస్టర్బ్ అయ్యాడు ఇక్కడ. సో అలాగే ఇక్కడ గురువు డిస్టర్బ్ అయ్యాడు కనుక గురు నక్షత్రంలో ఎవరు ఉన్నారో అది మొదటగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి చంద్రుడు ఉన్నాడు, పూర్వభద్ర నక్షత్రం. అలాగే కేతువు కూడా ఉన్నాడు ఇక్కడ, పునర్వసు నక్షత్రం. సో ఇక్కడ కూడా చంద్రుడు మరియు కేతువు ఇద్దరు డిస్టర్బ్ అయ్యారని మనం గమనించుకోవాలన్నమాట. కేతు ఆల్సో డిస్టర్బ్ అయ్యాడు. సో ఇక్కడ ద్వితీయ స్థానం అంటే ధనము చాలా ఆలస్యంగా అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ రుణాలు ఇచ్చినట్లయితే చాలా ఆలస్యంగా వస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రుడు కూడా డిస్టర్బ్ అయ్యాడు, కేతువు డిస్టర్బ్ అయ్యాడు, గురువు డిస్టర్బ్ అయ్యాడు. ఈ విధంగా ఇవన్నీ ఈ విధంగా ఉన్నట్లయితే మూడు స్వింగ్స్ అనేది, అలాగే ఫ్రస్ట్రేషన్ అనేది ఉద్యోగపరంగా ధనపరంగా ఉండే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. ఆ అలాగే ఇక్కడ సప్తమాధిపతి కూడా ఇక్కడ ఉన్నాడు, ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆరుద్ర నక్షత్రం అంటే రాహు రాహు వచ్చేసి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఈ విధంగా మనము కొద్దిగా చూసుకోవాలి. కొద్దిగా ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ షష్టాధిపతితో ఉన్నాడనమాట. సో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుజరాహుల కలయిక అంటే కుజుడు రాహువు నక్షత్రంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ డబ్బు పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కోరికలు, కుజరావుల కలయిక అనేది సర్పదోషంగా పరిగణిస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఆ కుటుంబ పరంగా కానీ డబ్బు పరంగా కానీ గొడవలు ఉండే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే రవి రవి చతుర్థాధిపతి తృతీయంలో ఉన్నాడు. సో గృహపరంగా కూడా కష్టాలు వచ్చే అంటే గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ లగ్నాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే గ్రహాలు 1, 2, 10, 11 స్థానాల్లో ఉంటాయో అప్పుడు కొద్దిగా బానే ఉంటుంది. అంటే వాటి దశలు వచ్చినప్పుడు అంతగా బాధించవు అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి.
అలాగే ఇక్కడ లగ్నంలో గురువు ఉన్నాడు కనుక సో సౌమ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆలోచన విధానం, జ్ఞానం అనేది బాగా ఉంటుంది. చాలా నేర్పరి అయి ఉంటాడు. అలాగే గురువు ఈ లగ్నానికి అష్టమ లాభాధిపతి పాపి అయ్యాడు. సో ఇక్కడ వచ్చేసి కొద్దిగా బాధ అనేది కూడా కొద్దిగా ఉంటుందన్నమాట. రవి నక్షత్రంలో ఉన్నాడు, చతుర్థాధిపతి కేంద్రాధిపతి. ఆయన వచ్చేసి తృతీయంలో ఉన్నాడు. సో కొద్దిగా కష్టపడే తత్వము, మానసికంగా బాధపడే తత్వం అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. మానసికంగా బాధపడతాడు కానీ ఆలోచన విధానం బాగుంటుంది. ఈ ఇతరులు ఈయన ఆలోచనలు మెచ్చుకోరు. అలాగే ఇతరుల ఆలోచనలు వీరికి నచ్చవు. ఈ విధంగా మనం గమనించుకోవచ్చండి. సో ఇదండి గ్రహాల స్థితి నక్షత్రాలతో. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.